షర్మిల గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని వదలడం లేదండి. నిన్నొదలని చెప్పి అదేదో సినిమాలో ఉన్న డైలాగ్ లాగా ఆవిడ మళ్ళీ నిన్న బయలుదేరి బాపట్లో బహిరంగ సభలో మాట్లాడి సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు వాళ్ళ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దానికి షర్మిల గారి ప్రశ్న ఏమిటంటే దేనికి సిద్ధం సార్ అని. ఆవిడ ఏమాత్రం భయం లేకుండా బెరుకు లేకుండా డైరెక్ట్ అటాక్ చేస్తున్నారండి. దేనికి సిద్ధం సార్ అని కొన్ని ప్రశ్నలు వేసింది ఆవిడ. హోదాను మళ్ళీ మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికా, ఇంకో 8 లక్షల కోట్ల అప్పు చేయడానికా, లిక్కర్ మైనింగ్ మాఫియా కోసమా అని చెప్పి ఈ సభలో అడిగింది. దాంతోపాటు ఇంకొక పాయింట్ కూడా అన్నదండి. భద్రత అడిగారు వీళ్ళు. నేను ఇట్లా ప్రచారం చేయబోతున్నాను, నాకు కొంచెం భద్రత కల్పించాలి, పబ్లిక్లోకి వెళుతున్నాను అని. అయితే భద్రత ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మరి వైవి సుబ్బారెడ్డి గారు అనుకుంటాను, ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఆల్రెడీ. ఇవ్వాల్సిన అవసరం లేదు, ఓ పార్టీ నాయకురాలైనంత మాత్రాన మేమెందుకు ఆవిడకి సెక్యూరిటీ కల్పిస్తాము అని. దాని మీద ఆవిడ ఏముందంటే భద్రత ఇవ్వడం లేదంటే చెడు కోరుకుంటున్నారనే కదా అనే మాట ఉంది. అది మన బాపట్ల సభకి ముందు, సభ తర్వాత, సభలో కూడా ఆవిడ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొని మరీ కూడా మాట్లాడిందండి. జగనన్న మిమ్మల్ని ఇంటికి పంపేందుకు జనం సిద్ధం అని చెప్పి అన్నది. పెద్దిరెడ్డి గారు అనండి ఆ మాట. ఆవిడకి రక్షణ ఎందుకు కల్పించాలని వైవి సుబ్బారెడ్డి గారు కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. కానీ బొత్స సత్యనారాయణ గారు మాత్రం కొంచెం మధ్య మార్గంగా మాట్లాడారు, ఎందుకైనా మంచిదని. షర్మిలకి భద్రత తగ్గించడం తనకు తెలియదని, దానిపై పోలీసులు నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు అని చెప్పి అన్నారు. ఈలోగా మరొక వార్త అండి షర్మిల గారికి సంబంధించి. అదేమిటంటే బ్రదర్ అనిల్ గారు ఆయన కూడా ప్రచారం మొదలుపెట్టారు గోదావరి జిల్లాలో. నిన్న పాస్టర్ల సమావేశం జరిగిందట గోకవరంలో. అందులో దేవుని రాజ్యం గురించి మాట్లాడేందుకే వచ్చని చెప్పి ఆయన మాట్లాడారట. ఆయన నేరుగా పాలిటిక్స్ ఏమీ మాట్లాడలేదు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనలు ఎంచుకుంటారు అని చెప్పి అన్నట. దాని అర్థం ఏంటో అందరికీ తెలిసిపోతుంది. ఇదేంటంటే గోకవరం మండలం కృష్ణునిపాలెంలో పెంతకోస్తు ఫెలోషిప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నాడట. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర పాస్టర్లు వాళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి మాట్లాడారండి. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి స్టేట్ అధ్యక్షుడు జొహానీ హెలోనెన్ అట. ఆయన మాట్లాడుతూ క్రైస్తవ ఓట్లతో గెలిచిన జగన్ 4.5 ఏళ్లగా క్రైస్తవులను కలుసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం దారుణం అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అనిల్ నేరుగా ఆయన వద్దకు తీసుకువెళ్ళేవారన్నారు. 2019 ఎన్నికల తర్వాత ఆయనకే అంటే అనిల్ గారికే సీఎం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇది జరిగింది అంటే పరోక్షంగా ఇది కూడా నిజానికి ఎన్నికల ప్రచారమే బ్రదర్ అనిల్ గారు చేస్తున్నది. గతంలోనే చెప్పాను నేను, ఈ గోదావరి జిల్లాలో కోస్తా ప్రాంతంలో అనిల్ గారు ఖచ్చితంగా ఇక్కడ క్రైస్తవులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తారు, కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అని. అదే జరుగుతోంది. ఇదే టైంలోనంటే గతంలో మాట్లాడుకున్నాం మనం, జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త విమలారెడ్డి గారు, ఆవిడ కూడా మిషనరీయే. పూర్తి కాలం ఆవిడ మిషనరీ యాక్టివిటీలో ఉంటారు, అంటే మత ప్రచార కార్యక్రమంలో అనమాట. ఆవిడ నిన్న మన గుంటూరు జిల్లా ప్రతిపాడులో ఒక సభ పెట్టి, అంటే గుంటూరులో పెట్టారు కానీ ప్రతిపాడు ఏరియాకి సంబంధించినటువంటి పాస్టర్ల సమావేశం అని పెట్టారండి. పెట్టి ఆవిడ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అట్లా ఎందుకు గెలిపించుకోవాలని మాట్లాడారు. సో ఇదొక విచిత్రమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొందండి. క్రైస్తవుల ఓట్లన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికే వస్తున్నాయి. ఎందుకంటే ఆయన కుటుంబం క్రైస్తవాన్ని ఫాలో అవుతోంది కాబట్టి. ఇప్పుడు పొలిటికల్గా వారి మధ్య విభేదాలు వచ్చినాయి కాబట్టి ఇరువురు కూడా మాకంటే మాకు ఓట్లు వేయండి అంటున్నారు. కానీ ఇందులో ఉన్న ప్రమాదం ఏంటనేది గతంలో చెప్పాను. అదేమిటంటే ఈ విధంగా మతం పేరుతోటి ఓట్లాడటం ప్రారంభిస్తే అటు విమలారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇటువైపు బ్రదర్ అనిల్ కానివ్వండి, అది బీజేపీ రాకకి మార్గాన్ని సుగమం చేస్తుందండి ఏపీలో. ఎందుకంటే బీజేపీ ఈ మతం మీద ఆధారపడే ఎక్కువ రాజకీయాలు చేస్తుంది. ఎక్కడైతే ఈ మత విద్వేషాలు, మత కల్లోలాలు, ఆ రకమైన టెన్షన్లు ఎక్కువ ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనే బీజేపీ బాగా ఎదిగింది. ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు వీళ్ళు ఈ క్రైస్తవం అనే పేరుతోటి చేస్తున్నటువంటి ప్రచారం మూలంగా ఎంతో కొంత బీజేపీకి అక్కడ లైఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది రానున్న ప్రమాదం. ఆ రకంగా మత రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశం ఉందండి ముందు రోజుల్లో. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ గారికి కొన్ని విషయాల పోలికలు ఉన్నాయి. అదేమిటంటే వాళ్ళు మర్డర్లు చేసిన వాళ్ళని కూడా కలుస్తారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా.
వాళ్ళ ఇంటికి వెళ్తారు, లేదా వాళ్ళని తమ ఇంటికి పిలిపించుకుంటారు. మర్డర్ కేసులో నిందితులను కూడా. అది గతంలో వైఎస్ గారు చేశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. అందరికీ తెలుసు అనంతబాబు కేసు. ఆయన మర్డర్ చేసి ఒక దళితుడిని డోర్ డెలివరీ చేశాడు. ఆయన పేరుకు సస్పెండ్ చేశారు, కానీ ఆయన చక్కగా పార్టీ యాక్టివిటీస్లోనే ఉన్నాడు, కొనసాగుతున్నాడు. చాలా మన వీడియోలు ఫోటోలు కూడా చూసాం. నిన్న ఆయన సీఎం గారి ఆఫీస్కి వచ్చాడట. మరి హత్య కేసు నిందితుడు దర్జాగా సీఎంఓకు అని చెప్పి ఈనాడులో వార్త అండి. అనంతబాబుతో ముఖ్య నేతల ముచ్చట్లు అని చెప్పి రాశారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పాలిటిక్స్ చేస్తాడు, ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నిన్న ఒక సుప్రీంకోర్టు ఒక మంచి మార్గదర్శకం ఇచ్చిందండి. అదేమిటంటే ఈ కేసుల్లో ప్రతిసారి కూడా ఈ పోలీసులు కావాలని ఉద్దేశపూర్వకంగా అవమానకరంగా కూడా ప్రతి వాళ్ళు క్యాస్ట్ రాస్తుంటారండి. కేసు పెట్టినప్పుడల్లా క్యాస్ట్ రాయాల్సిన అవసరం లేదు. నిజానికి మీరు గమనించుంటారు, గతంలో ఈ అమరావతి కేసులు వీటన్నిటిలో కూడా కావాలని ఉద్దేశపూర్వకంగా క్యాస్ట్ కూడా రాసేవారు. ఒక్క దళితులకు సంబంధించిన కేసుల్లో తప్ప, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే తప్ప మిగతా ఏ కేసుల్లో కూడా అవసరం లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అసలు మీరు ఈ క్యాస్ట్ రాయాల్సిన అవసరమే లేదు, ఈ కక్షిదారులకు సంబంధించి కుల మత ప్రస్తావన వద్దు అని చెప్పారు వాళ్ళు. కక్షిదారుల కుల మతాన్ని ప్రస్తావించే విధానానికి దూరంగా ఉండాలని చెప్పి ఈ మధ్యనే 2-3 రోజుల నాడు ఇచ్చారు ఆదేశం. అయితే దాన్ని మళ్ళీ సీరియస్గా తీసుకోరేమో అని చెప్పి నిన్న మళ్ళీ చెప్పారు. ఈ ఆదేశాలను తప్పకుండా పట్టించాలంటూ సుప్రీంకోర్టు బుధవారం రిజిస్ట్రీ అధికారులను ఆదేశం కోరింది. అంటే రిజిస్ట్రీ వాళ్ళు అందులో కులం కానీ మతం కానీ పేరుంటే వెనక్కిచ్చేస్తారు అప్లికేషన్ని. జనవరి 10న జస్టిస్ హేమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం తమ రిజిస్ట్రీతో సహా అన్ని కోర్టుల్లోనూ కేసులకు సంబంధించిన దస్త్రాల్లో కక్షిదారుల కుల మతాలను ప్రస్తావించే పద్ధతిని తక్షణం వదిలిపెట్టాలని చెప్పి ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ బుధవారం కొత్తగా మళ్ళీ ఉత్తర్వులు ఇచ్చిందట. అందులో రిజిస్ట్రీ అధికారులంతా కూడా ఈ ఆదేశాలను పాటించండి, కక్షిదారు యొక్క కులాన్ని కానీ మతాన్ని కానీ రాయాల్సిన అవసరం లేదు, అంటే పోలీసులు అందులో రాయకూడదు.